Beat the heat with Surya Kool. Surya Kool వారి ఉగాది శుభాకాంక్షలు. 5 ఏళ్ల పాలనలో వైసీపీ ప్రభుత్వం సృష్టించిన సమస్యలను తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. వైసీపీ పాలనతో ఆంధ్ర రాష్ట్రం కల తప్పిందని ఆయన అన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కూటమి ప్రభుత్వం వేడుకలు నిర్వహించింది. ఈ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని చిక్కుముడులేనని వాటిని ఒక్కొక్కటిగా విప్పుతున్నామని చెప్పారు. ప్రజలు ముందు అనే నినాదంతో తమ సర్కారు ముందుకు వెళ్తోందని వివరించారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను సమన్వయం చేస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం చేపట్టారు. ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులను అభినందిస్తున్నామన్నారు. పాడి పంటలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ వచ్చేలా ఈ కొత్త సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా షడ్రుచుల మాదిరిగానే ఉందన్నారు. అందులో పేదలకు విద్యా, వైద్యం అందేలా రాణించారని తెలిపారు. రైతాంగం అభివృద్ధి చెందేలా బడ్జెట్ ప్రతిపాదన పెట్టారని, అయితే ఇవన్నీ జరగాలంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు. అనంతరం ఎవరైనా లా అండ్ ఆర్డర్ను తప్పించాలనే ప్రయత్నం చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను అని సీఎం చెప్పుకొచ్చారు. మన మిత్రులు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్, వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిండ్రో, భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నా. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. ఎందుకంటే కొన్ని నియంత్రణలు పాటించిండు, కొన్ని అంశాలలో చాలా లిబరల్గా వారు ముందుకు వచ్చిండ్రు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, రైతులు పండించిన పంటకు సంపూర్ణ సహకారాన్ని అందించి గిట్టుబాటు ధరలు ఇచ్చి పంటలని, వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, అదేవిధంగా పేదలకు వైద్యాన్ని అందించాలని, నిరుపేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలని వారి బడ్జెట్లో విద్యా, వైద్యానికి, వ్యవసాయానికి, పరిశ్రమలకు, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన కోసం అత్యధికంగా వారు నిధులను కేటాయించడం జరిగింది. ఈ ఉగాది సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు పాలన పరంగా ప్రభుత్వపరమైన నిర్ణయాలు, ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము శ్రమిస్తూనే ఉంటాం. మా మంత్రివర్గ సహచరుల సహకారంతో, మా శాసనసభ్యులందరినీ అండగా నిలబడడంతో ఈరోజు ఈ కార్యక్రమాలను నేను, మా ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు జోడెద్దుల్లాగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఒకటే మా భట్టి గారి మా ఆలోచన, ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వారిని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా వనరులు సమకూర్చాలి అనేదే మన ప్రభుత్వం యొక్క లక్ష్యం.